చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు నాయనా మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఉదయకాలం నుంచి మీరు మాతో ధ్యానిస్తున్నారు, ముచ్చటిస్తున్నారు, మమ్మల్ని మీ వాక్కులతో సరిదిద్దుతున్నారు నాయన. తిరిగి ఒక సాయంకాలపు అయిన కూడా తండ్రి, మీ అమూల్యమైనటువంటి నాయన మీ వాక్కుల ముందు మేము కూర్చొని ఉండగా చల్లనైనటువంటి వాతావరణాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. రావాల్సినటువంటి బిడ్డలు సకాలంలో తీసుకురండి. వచ్చినటువంటి బిడ్డలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహావాక్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రతి బిడ్డలు వారి యొక్క భవిష్యత్తులోనైనా వారి యొక్క జీవిత పర్యంతం వరకు కూడా విన్న మాటల ప్రకారంగా హృదయాల్లో పెట్టుకుని బ్రతికే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరోసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. చదువుబడినటువంటి లేఖన భాగాన్ని నేడు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సదస్సుకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము, దేవుని సంఘాన్ని దొంగల గుహగా మార్చింది ఎవరు? మరొకసారి, దేవుని సంఘాన్ని దొంగల గుహగా మార్చింది ఎవరు? చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మాట్లాడుతుంది దేవుడు. దేవుని మాటలను దేవుని మాటగా తీసుకొని సరిదిద్దుకుంటే పరలోకానికి చేరుకుంటారు. మనిషి మాటగా తీసుకుంటే నరకానికి చేరుకుంటారు. బాగా ఆలోచిద్దాం. దేవుని సంఘాన్ని దొంగల గుహగా మార్చింది ఎవరు? నేడున్నటువంటి సంఘానికి వెళుతున్నటువంటి విశ్వాసులు కేవలం వెళ్ళి వస్తున్నారే తప్ప చెబుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంఘానికి వెళుతున్నటువంటి నేను అసలు ఏం నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత నేను ఎలా బ్రతకాలి అన్నటువంటి మాటలు నేడు కరువైపోయి అని కూడా చెప్పచ్చు. మరి దేవుని సంఘాన్ని దొంగల గుహగా మార్చింది ఎవరు? మరి జాగ్రత్తగా ఆలోచిద్దాం. దొంగలు అంటేనండి, దొంగతనం చేసేటటువంటి వారిని దొంగలు అంటారు. దోచుకునేటటువంటి వారిని దొంగలు అంటారు. అపహరించేటటువంటి వారిని కూడా దొంగలునే అంటారు. వీరందరినీ దొంగలు అంటారు. మరి ఈ దొంగలు ఎక్కడుంటారయ్యా అని ఆలోచన చేస్తే, ఈ దొంగలందరూ మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఉంటారు, సమాజంలోనే ఉంటారు. మనకి తెలియకుండా వీళ్ళు చేసేటటువంటి దొంగతనాలు ఎలా ఉంటాయంటే, విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్ళిపోతారు, డబ్బులు తీసుకెళ్ళిపోతూ ఉంటారు, అవసరమైతే మనుషుల్ని కూడా దొంగిలిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. రైట్. మరి కొంతమంది ఈ దొంగతనాలు చేసే జీవించే వారు కూడా లేకపోలేదు. కొంతమంది కనిపించే దొంగలు ఉన్నారు, కనబడకుండా లోపల సీక్రెట్గా చేసేటటువంటి దొంగలు కూడా ఉన్నారు. కనిపించే దొంగలు ఉన్నారు, కనబడని దొంగలు కూడా ఉన్నారు. ఇది లోకంలో విషయాలు. దేవుడు అంటున్నాడు, అయ్యో నా బిడ్డలు నా పోలికగా పుట్టి నా స్వరూపము ధరించుకొని ఇలాంటి క్యారెక్టరు ఎందుకు నా బిడ్డల్లో వచ్చిందని పరలోకమున్నటువంటి తండ్రి ఎంతో బాధపడుతున్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయి కూడా బ్రతుకుతున్నారు. అసలు ఈ యొక్క దొంగతనం గురించి బైబిల్లో ఈ దొంగల గురించి ఏం రాయబడింది అంటే, మోషే గారి ద్వారా మరి ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇవ్వటం జరిగింది. అది మనందరికీ తెలిసినదే. ఆ గ్రంథంలోనికి వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చాడండి. ఆ లిస్టులో ఏముందో ఒకసారి చూసి మనం ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము బాగా చూడాలి. ముగింపు వరకు కూడా మీరు బైబిల్ పైన ధ్యాస పెట్టగలిగితే ఎన్నో విషయాలు మనము తెలుసుకోవచ్చు, మన బ్రతుకును మార్చుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో
నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఆ లిస్టులో నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిల్లకూడదు అని ఉంది చూడండి. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. దొంగిల్లకూడదు. ఏమండి, ఈ లిస్టు చెబుతూ మీరు దొంగిలించకూడదు అని అంటున్నాడు. బైబిల్లో దొంగతనం చేస్తే దేవుడు ఇష్టపడడు అన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే మరి ఈ దొంగతనం చేసేటటువంటి వారిని, ఈ దొంగిలించినటువంటి వారిని శిక్షించండి అని కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఇంకెంతగా శిక్షించాలి అని కూడా మనం ఆలోచన చేస్తే అదే గ్రంథంలో కొంచెం ముందుకు వెళితే ఎక్కువగా మాట్లాడితే ఆ దొంగతనం చేసినటువంటి వారిని ఉరి తీయండి అని కూడా ఉంది బైబిల్లో. రైట్, దొంగతనం చేసేటటువంటి వారిని దేవుడు శిక్షించమన్నట్టుగా కనిపిస్తోంది, ఉరి తీయమని గట్టుకోవడంగా కనిపిస్తోంది. ఆజ్ఞలలో కూడా, పదాజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ దొంగిలించకూడదని కూడా ఒకటి మనకు కనిపిస్తోంది. దేవుడు నా బిడ్డలు ఎందుకు ఇలా అయిపోయారని దేవుడు ఎంతగానో బాధపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే ఆది కాండంలోనే చెప్పాడు, నా పోలిక నా స్వరూపము కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఎంతగానో సృజించుకున్నటువంటి దేవుడికి ఈరోజు మరి ఎన్నో విషయాల్లో బాధ పెడుతూ మరి ఈ దొంగల విషయంలో కూడా మనము నిజంగా దేవుడు ఎంతగానో బాధపడుతున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తోంది. కనుక ఈరోజు మనుషులు దొంగతనాన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఏమంటే ఎలా చేయాలన్నది కూడా, మరి దొంగతనం ఎలా చేయాలన్నది ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల, తెలియకుండా కూడా. తెలుసా మీకు? వీళ్ళని చోరులుగా చలామణి అవుతూ ఉంటారు వీళ్ళు. అప్పుడప్పుడు మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ మరి దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మీ విలువైనటువంటి ఆభరణాలు జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, దొంగలు ఉన్నారు అని. ఆ దొంగలు ఎక్కడో కాదు, మీతోనే ఉంటారు. ఏదైనా తినుబండాలు ఇస్తే మాత్రం దయచేసి తినకండి అని కూడా ఈ దొంగల గురించి మరి ప్రభుత్వం వారు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటున్నారు. ఇక ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అసలు ఆజ్ఞగానే ఒకటి నియమించినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది లిస్టులో, దొంగిలించకూడదు. ఒకవేళ దొంగిలిస్తే మాత్రం దేవుడు ఎంతగా సీరియస్ అవుతున్నాడంటే ఊరు తీసే స్టేజీకి, శిక్షించే స్టేజీకి వాళ్ళని తీసుకువెళ్ళాలి అని మరి ఆనాడు మరి కాండాల్లోనే అంతగా చెప్పటం మనకు జరిగింది. ఇక మనం బైబిల్లోనికి వెళ్ళి మనము చాలా జాగ్రత్త ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథము, దొంగతనం చేయకూడదు, చేస్తే శిక్ష ఉందని మాత్రం ఒకటి అర్థమవుతుంది మనకి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఏమంటే రాత్రి దేవుని సంఘాన్ని దొంగల గుహగా మార్చింది ఎవరు అన్నది మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ లైవ్లో కూడా అందరికి వెళుతోంది, ఈ మాటలు అందరూ వింటున్నారు కనుక చాలా జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుదాం. నాదని చాటబడిన ఈ మందిరము, ఏమండి నాదని చాటబడుతోంది కదండి, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఎవరు కనుగొన్నారంటే ఈ దొంగల గుహగా ఈ మారినట్టుగా దేవుడే కనుగొన్నాడట. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పేర, దేవుని పేర ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, ఏమండి ఈ సంఘాలన్నీ కూడా ఎలా మారిపోయాయని చెప్తున్నాడండి? మ్యాక్సిమం ఎలా మారిపోయాయని చెప్తున్నాడండి? నాదని చాటిస్తున్నారు కదా. మందిరానికి రండి, మందిరములోనికి ప్రవేశించండి అని నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ మందిరాలు దొంగల గుహగా మారినాయా అని ఎవరు ఐడెంటిఫై చేశారంట? ఎవరు పసిగట్టారంట? ఎవరు కనుగొన్నారంట? దేవుడే కనుగొన్నాడంట. నా పేరట కూడుకున్నటువంటి, నా పేరట కట్టినటువంటి ఈ మందిరాలు దొంగల గుహ అయినాయా? ఏ రోజైనా ఆలోచన చేశారండి మీరు? ఇలాంటి మీరు చూడరు, ఇలాంటి మీకు అవసరం లేదు. మీ ఇంట్లో దొంగలు పెడితే మీకు బాధ, మీ ఇంట్లో ఏదైనా వస్తువులు ఎత్తుకుపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తారు, విలువైన పోయినవని.
మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ దేవుని పిల్లలైతే, ఆ పిల్లలు దేవుని రాజ్యంలో రాజ్య నివాసులైతే, ఈ నివాసము కూడుకునేటటువంటి మందిరములోనికి దొంగలు వచ్చేసారనంటే, దొంగలు గుహగా మారిపోయిందంటే బాధగా లేదా? నీకు ఎవరో తెలుసుకోవాలనిపించట్లేదా అండి? లేదా అండి? బాగా ఆలోచన చేయాలి. నాదని చాటబడిన ఈ మందిరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ మందిరాన్ని మీరు చెక్ చేయాలి రాత్రి. ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఏమండి, మందిరంలో ఎలా ఉండాలి? మన వలన ఎవరు బాధపడకుండా, బాగా గమనించాలి, మన వలన ఎవరు బాధపడకుండా, మన వలన ఎవరు సంఘానికి దూరం కాకుండా జాగ్రత్త పడాలి. మందిరం విషయంలో నీ వలన ఎవరు హట్ అవ్వకూడదు, నీ వలన ఎవరు దూరం కాకూడదు. దేవుని మందిరము దొంగల గుహగా మారిపోయిందంట. మరి ఇవి చూడరు మీరు. నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది, సేవకుడి చేతిలో ఉంది, విశ్వాసం చేతిలో కూడా బైబిల్ ఉంది. పట్టుకుని పోవటానికి కాదు కదా, తల దగ్గర పెట్టుకుని నిద్రపోవటానికి కాదు కదా, కష్టం వచ్చినప్పుడు ఒక రెఫరెన్స్ చదవటానికి కాదు కదా, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే క్యాలెండర్ పైన ఒక రెఫరెన్స్ చదువుకుని వెళ్ళటానికి కాదు. ప్రియమైన దేవుని వారలారా, నాదని చాటబడినటువంటి ఈ మందిరము నా దృష్టికి, మీ దృష్టికి మీకది దొంగల గుహ అయిందా? నేను కనుగొనేంత వరకు ఇర్మియా నువ్వు రాయాలి ఈ మాట. భావి తరాలకి దొంగల గుహగా మారిపోతుందన్న సంగతి నువ్వు రాయాలి. మీ దృష్టికి దొంగల గుహ మారిందంటండి. బైబిల్లో మాటలే కదా. మీకు చలనాలుండవు, మీకు అవసరం లేదు. మీ ఇంట్లో దొంగలు పెడితే అప్పుడు టెన్షన్. దేవుని ఇల్లుని దొంగల గుహగా మార్చి, గుహ అంటే దొంగోడు దాగుకునే స్థలం, అది అపహరించిన వాడు దాగుకునే స్థలాలవి, అండర్ గ్రౌండ్స్ అవి. ఎవరండి దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చింది? ఎవరో తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం లేదా నీకు? నీ యొక్క జీవితంలో, నీ దైనందిన జీవితంలో ఏ రోజైనా దొంగలు పట్టుకోలేకపోయావా? ఆలోచిద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేద్దామండి. దేవుని మందిరంలోనికి భక్తులు వస్తారు, అంతే కదండి. దేవుని మందిరంలోనికి భక్తులు వస్తారు. కానీ ఈ భక్తులు దేవుని మందిరాన్ని ఎలా మార్చారట? దొంగల గుహగా మార్చారట. భక్తులే దొంగల గుహగా మార్చేశారంటండి. ఏమండి, బయట వారికి చాలా గొప్పగా కనపడుతున్నాయండి మందిరాలు. అన్నిల కుటుంబం వాళ్ళకి, అన్నిలకు మాత్రము చాలా గొప్పగా కనిపిస్తుంది. ఆదివారము హడావుడిగా మందిరానికి వెళ్ళిపోవటము, ఆ రోజు మేము ఏ వర్క్ షెడ్యూల్ మేము పెట్టుకోము, మాకు వచ్చేది 7 రోజులకు ఒక్కరోజు కనుక మందిరంలో గడపాలని, ఆ రోజు బలక సంస్కారం తీసుకోవాలని ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా వెళ్తారే క్రైస్తవులని. బయట వాళ్ళకు గొప్పగానే కనిపిస్తోంది నా మందిరము. కానీ మీరు మాత్రము లోపల దొంగల అడ్డగా మార్చారంట. ఏ సంఘమైతే నీవు వెళ్ళిపోతున్నావేమో, కుదరదు. ఈరోజు విన్న తర్వాత నీకు అర్థమైపోవాలి, ఏముందిలే సందు చివరే కదా, ఏముందిలే మన ఇంటి దగ్గరే కదా అని ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతున్నావేమో. దొంగలున్నారు, జాగ్రత్త. దొంగల గుహగా మార్చారు, జాగ్రత్త. చూస్తారు ఈరోజు మీరు. లోక జ్ఞానం నేర్చుకున్నంత మాత్రాన ఈ జ్ఞానం సరిపోదు. వయసు వచ్చినంత మాత్రాన నాకు అన్ని తెలుసు అనుకుంటే సరిపోదు. బైబిల్ జ్ఞానం నేర్చుకుని ఉండాలి మనం. ఆ జ్ఞానము మనం నేర్చుకుని మన బిడ్డలకు చెబితే ఈ దొంగల గుహలో నుంచి బయటకు లాక్కురావచ్చు. సంఘానికి, మందిరానికి భక్తులు వెళితే ఆ భక్తులందరూ కలిసి ఒక గుహగా చేసుకున్నారట. మీ దృష్టికి దొంగల గుహగా అయినదా? ఆలోచించండి. నేను కనుగొన్నాను, దేవుడు కనుగొన్నాడట. నా పేరట కూడుకున్న మందిరాలు దొంగల గుహ అయిపోయినాయి అని దేవుడు కనుగొన్నాడట అని పాత నిబంధనలో దేవుడు ఘోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇర్మియా గారి ద్వారా చెప్తున్నాడు మందిరాల పరిస్థితి ఎలా ఉంది.
మరి కొత్త నిబంధనలో మరి యేసు ప్రభులు వారు ఏమన్నా ఈ మందిరాల గురించి ఏమన్నా చెప్పాడా? ఎందుకంటే యేసు ప్రభు పేరు చెప్పకుండా బతుకులేవు కదండి మనకి. పేరుకు మాత్రం యేసు, హృదయాల్లో ఉండేది మాత్రం ఎవరో సేవకుడు ఉంటాడు, అంతే కదండి. హృదయం నిండా, హృదయము దగ్గరకు వచ్చి తలుపు తడుతుంది ఎవరు? దేవుడు. తన కుమారుని ద్వారా దేవుడు తలుపు తడుతున్నాడు. మరి ఆ హృదయంలో దేవుడు ఉండాల్సినటువంటి చోట దేవుడు వండుకున్న దయ్యం కూర్చుందేమో. మరి ఇప్పుడు ప్రభులు వారు నా తండ్రి పేరిట కట్టినటువంటి ఈ మందిరాలన్నీ ఎలా ఉన్నాయి అని చెక్ చేయడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో స్క్రిప్టుల మీద వచ్చి ఆ స్క్రిప్ట్లో ఒక స్క్రిప్ట్ ఇది, అసలు మందిరం ఎలా ఉంది అనేది, ఆ మందిరం గురించి కొత్త నిబంధనలు ఏముందో ఒకసారి మీ బైబిల్ ఇప్పించండి. మత్తయి సువార్త చూడాలి మీరు. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనము. యేసు ప్రభు నోట మాటలాడిన మాట నా మాట కాదు ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా చూడాలి మీ బైబిల్లో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన నుంచి ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది, నా మందిరము. రైట్. అయితే అని రాశాడు చూడండి, పదం చూడండి. అయితే మీరు దానిని, దేనిని? మందిరాన్ని. మీరు ఆ మందిరాన్ని దొంగల గుహగా చేసేది వారనేనో. ఏం చేస్తున్నారంట? దొంగల గుహగా చేసేది వారంటే అది కంటిన్యూ వాడు. ఏమండి, ఇది ఫాస్ట్ వర్డ్ కాదు, ఇది ఏమండి కంటిన్యూ వాడిది. దొంగల గుహగా చేసేది వారనెను అంటే కంటిన్యూ వాడండి బాబు. చేసింది ఎవరు మరి? యేసు ప్రభుల వారు కూడా అదే అంటున్నాడు. తండ్రి అనేటువంటి దేవుడు మరి యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నాదని చాటబడిన ఈ మందిరమును దొంగల గుహ అయినదా అని ఇర్మియా గారి ద్వారా చెప్తున్నాడు. ప్రభులు వారు ఏం చెప్తున్నారు? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహ. ఏమంటే దొంగల గుహలక మనం వెళ్ళేది ఆదివారాలు? దొంగల గుహలక మనం వెళ్ళేది ఆరాధనలకి? మాటలు కష్టంగా ఉన్నా మీరు జీర్ణించుకోవడానికి ఇష్టపడాలి. ఏమిటి? ఆరాధనకి దేవుణ్ణి స్తుతించడానికి వెళుతున్నటువంటి మనము, గణపరచడానికి వెళ్ళాల్సినటువంటి మనము ఆ మందిరంలో ఏం జరుగుతుందంటే దొంగల అడ్డాగా మారిందంట, దొంగల గుహగా మారిందంట. మరి ఈ పదాలన్నీ ఎవరిది? ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో? ప్రభుల వారు మాట్లాడుతున్నాడు, మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారాయను. ఎప్పుడు చేస్తూనే ఉంటారంట, కంటిన్యూ వాడు. చేసేను అని అనలేదు, తెలుగు చాలా జాగ్రత్తగా చూడాలి. చేసేటి వారనేను అంటే చేస్తూనే ఉంటారు ఈ ప్రపంచం ఉన్నంత వరకు. ఈ 6 నెల ఉన్నంత వరకు కూడా ఈ గుహను దొంగలుగా వస్తూనే ఉంటారు. ఎక్కడ జరుగుతోంది ఆరాధన? నీ కుటుంబం ఏ ఆరాధనకు వెళుతుంది? దొంగల అడ్డాకు వెళుతుందా? ఏ రోజైనా చెక్ చేసుకున్నావా? యజమానుడా, ఇంటి యజమానుడా, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం దొంగల అడ్డాకు వెళుతుందేమో. నా మందిరం అనబడినటువంటి మందిరాన్ని మీ దృష్టికి దొంగల గుహ అయినదని పాత నిబంధనలో చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో ప్రభులు వారు చెప్తున్నాడు, నా మాట కాదు సుమా. మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనేను. చేస్తూనే ఉంటాడు. దొంగలు తయారయ్యే అడ్డాది. అయ్యో, ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. చేసింది ఎవరు? ఇప్పుడు అది తెలియాలి మనకి. అసలు దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చింది ఎవరు? ప్రశ్న. ఎవరు చేశారు? ఎవరినందా మరి? అసలు ఎవరినంటే ఎవరు? అందరికీ కోపాలే మరి, ఎందుకంటే మందిరానికి అందరూ వెళుతూనే ఉంటారు. ఎవరినందాం? అసలు ఈ దొంగల గుహగా, దొంగల అడ్డాగా మార్చింది ఎవరు మరి? అందుకేనండి ఇలాంటి సదస్సులకు రావాలండి బాబు. మీరు ఏదో ఒక వచనాన్ని తీసుకుని టైం పాస్ చేసే సదస్సులు కాదు ఇవి.
మీకు అర్థమవుతుందో లేదో, బైబిల్ పాఠశాలకు వచ్చి ప్రతి మాటను మీరు పరిశోధించండి, వేరే సదస్సులకు వెళ్ళి పరిశోధించండి. టైంపాస్ మాటలు బైబిల్ పాఠశాలలో ఉండవు. మీరు వచ్చారు అంటే మీ ఆత్మలను రక్షించే మాటలు నేర్చుకుని వెళ్తారు. నిజాలండి బాబు, ఇవి నిజాలు. దొంగల గుహలైపోయినాయి ఈరోజు. చేసింది ఎవరు? దేవుని జనాంగమే. దేవుని సొత్తైన ప్రజల్నే దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చారు. ఎలా చెప్పగలనంటారా? అక్కడే ఉంది చూడండి, 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. మత్తయి 21:13. అయితే చేసింది ఎవరంట? మీరు అంటే ఎవరండి? మందిరానికి వెళ్ళేవాళ్లే. మందిరానికి వెళ్ళేవాళ్లే. ఎవరో ఆన్సర్ కూడా అక్కడే ఉంది, జవాబు అక్కడే ఉంది. అయితే మీరు దానిని అంటే మందిరాన్ని దొంగల గుహగా చేసేది వారాయన. వెళ్ళే వాళ్ళే భక్తులే చేశారంట దొంగల గుహగా. ఆ భక్తులు నువ్వు ఉన్నావేమో. ఆలోచించండి, ఆలోచించాలి. అంటే ఇక మందిరం కాదన్నమాట, ఇది చేస్తూనే ఉంటారు. ఇక ఇది మందిరం కాదు, దొంగలు నివాసం చేసే గుహగా మారిపోయింది. రాసుకోవచ్చు మీరు. నేడున్న మందిరాలు దొంగల గుహగా మారిపోయిందని బైబిల్ చెప్తోంది. నువ్వు కాదనగలవా? కాదంటే మరి యేసు ప్రభువుల వారి మాట సంగతి ఏంటి? ఇర్మియా గారి ద్వారా చెప్పినటువంటి మాట సంగతి ఏంటి? చేసింది ఎవరు? బాగా గమనించాలి. వెళుతున్నటువంటి మనమే దొంగల గుహగా మార్చామంటండి. దొంగల నివాసం చేసే గుహగా మారిపోయింది ఈరోజు. ఏమండి, లోకములో ఉన్న దొంగలకు శిక్షలు ఉన్నాయి. లోకంలో దొంగతనాలు చేసే వాళ్ళకి శిక్షలు ఉన్నాయి లేవండి? ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. మరి దేవుని సన్నిధినే దొంగల గుహగా చేస్తే శిక్ష ఉండదా? దానికే ఉంటుంది శిక్ష లేకుండా ఎందుకు ఉంటుందండి? మరి ఇప్పుడు దొంగల గుహగా మార్చిన ఈ దుర్మార్గులు ఎవరు? బాగా ఆలోచించాలి. ఏమండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో 2 వ్యక్తులు మనం పరిశీలిద్దాం ఈ రాత్రి. ఇప్పుడు దొంగల గుహగా మార్చిన ఈ దుర్మార్గులు ఎవరు? చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఎవరు ఈ దుర్మార్గులు? సంఘాల్ని, మందిరాల్ని దొంగల గుహగా మార్చింది ఎవరు? చూద్దామండి బైబిల్లోనికి వెళ్ళి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. బైబిల్ చూడాలి మీరు. బైబిల్ చూడకుండా ఏం చూసినా ఉపయోగం లేదు. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీ బైబిల్ని ఓపెన్ చేసి మరీ చూడాలి మాటలన్నీ. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనం. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఆ దుర్మార్గులు పట్టుకోవాలి. మనం చేస్తున్న ఆపరేషన్ మామూలు ఆపరేషన్ కాదు. ప్రపంచవ్యాప్తంగా దేవుని పేరిట జరుగుతున్నటువంటి సంఘాలు దొంగల గుహగా మారిని, దొంగల అడ్డాగా మారిని. ఆ గొంగల మనం పట్టుకుంటున్నామంటే మామూలు ఆపరేషన్ అండి ఇది. బాగా ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి తమ జతవాని యుద్ధ నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు. బాగా పట్టుకోవాలి మనం. ఇప్పుడు పట్టుకోవాలి. ఏమంటున్నాడండి? కాబట్టి తమ జతవాని యుద్ధ నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాడు. అంటే నా మాటలను దొంగిలించు ప్రవక్తలు ఉన్నారన్నమాట. ఏమండి, ముందు ప్రవక్త అంటే ఎవరో తెలియాలి మీకు. ప్రవక్త అంటే ఏమండి, ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు ఏం చేస్తున్నారంట? దొంగిలిస్తున్నారు. ఇప్పుడు ప్రవక్త అంటే దేవుని మాటను జనాంగానికి చెప్పేవాడు ప్రవక్త అంటారు బైబిల్ ప్రకారంగా. దేవునికి మనుషునికి మధ్యవర్తులు ఎవరు? ప్రవక్తలే. ఆనాడు ప్రవక్తలే. ఈ ప్రవక్తలంట ఏం చేశారంట? దేవుని మాటలను దొంగిలించే వారిగా మారిపోయారంట. దేవుని మాటలను దొంగిలించే వారిగా మారిపోయారంట. అంటే దేవుడు ఒకటి చెబితే ఆ మాటను చెప్పకుండా వీరికి నచ్చింది చెప్పేటటువంటి వాడు దొంగ అంటారండి. ఏమంటే అర్థమవుతుందండి? దేవుడు బాగా వినాలి మీరు. దేవుడు ఒకటి చెప్పమన్నాడు, ఏదో ఒకటి చెప్పాడు, ఒరిజినల్గా ఒకటి చెప్పమన్నాడు.
అది చెప్పకుండా వేరే ఇంకేదో అర్థం వచ్చేటట్టుగా ఏదో ఒక లింకే ఉందని ఆలోచన చేయకుండా ఏదో ఒకటి అని చెప్పి తనకు నచ్చింది ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, వాడు దొంగ అని అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని మాటలు ఎవరు చెప్తున్నారు సంఘాల్లో? చెప్పాలి మీరు. దేవుని మాటలు ఎవరు చెప్తున్నారు సంఘాల్లో? సేవకులు, కాపరులు, యాజకులు, అంతే కదండి బైబిల్ పరిభాషలో కదండి. అంటే దేవుని మాటలను ఎవరైతే దేవుడు ఒకటి చెప్పమంటే ఆ మాటను చెప్పుకోకుండా, దానికి సరైన అర్థం ఇవ్వకోకుండా వేరే ఇంకేదో నోటికొచ్చినట్టుగా చెప్పేటటువంటి వాడిని దొంగ అని అంటున్నారు. దొంగ అని బైబిల్ చెప్తోంది. బాగా గమనించాలి. ఫస్ట్ దొంగ మనం పట్టుకుంటున్నాం ఇప్పుడు. ఫస్ట్ దొంగ ఎవరయ్యా అంటే సంఘములో బోధించేవాడే దొంగ. రాసుకోవాలి మీరు. మళ్ళీ చెప్తున్నారు, రిపీట్. ఫస్ట్ దొంగ ఎవరు అంటే బోధించేవాడే దొంగ. బైబుల్ ఇంత ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంత క్లారిటీగా నేర్చుకోకపోతే ఎందుకండి? మనం తెలుసుకోకపోతే ఎందుకు? ఈ దొంగను పట్టుకోకపోతే ఎందుకు? ఏమండి, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇంట్లో దొంగలు పడ్డారని, మళ్ళీ ప్రతిరోజు వెళ్ళి ఎంక్వైరీ, ఏమంటే దొరికారా. మేము రీసెర్చ్ చేస్తున్నామండి, వెతుకుతున్నామండి. పట్టిన తర్వాత మేము మిమ్మల్ని పిలిపిస్తామండి. మీ నంబర్లు, మీ అడ్రస్లు, మీ ఆధార్ కార్డులు. ఇంట్లో పడ్డటువంటి దొంగ కోసం ప్రతిరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అడుగుతున్నావే దొరికారా అని. మరి సంఘంలో దొంగలు ఉన్నారు. ఎవరయ్యా దొంగ అంటే బోధించేవాడే దొంగట. బైబిల్ మాటలు, బైబిల్ మీరు చూడరు, చదవరు కూడా. మీకు అంత అమాయకులు అయిపోయారు మీరు. గొర్రె కసాయి వాడినే మీరట్టుగా ఏదో చెప్పేస్తూ ఉంటాడట. దేవుడు చెప్పమన్నది చెప్పకుండా వేరే అర్థాన్ని చెప్పేటటువంటి వాడే దొంగ. లాస్ట్ మాసం మనం ఒక మెసేజ్ విన్నాం. ఏం విన్నాం? ఆ రాత్రి యాకోబు పొందిన ఆశీర్వాదం ఏంటి అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో సేవకులందరూ ఏం చెప్పేశారు? ఆశీర్వాదం అని చెప్పేశారు. వెళ్ళిపోయింది ప్రపంచానికి. ఆ రోజు బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించటం అంటే అర్థం ఏంటంటే, నా ఆయుష్ను నువ్వు కాపాడటమే నిజమైన ఆశీర్వాదం అని యాకోబు గారు ఆ రోజు రాత్రి మనకి క్లియర్గా బైబిల్ ద్వారా ఆన్సర్ తీసేసుకున్నాం. అంటే బైబిల్ ఒకటి చెబితే దాన్ని తర్జుమాలో వీళ్ళు రకరకాలుగా చెప్పేటటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు బైబిల్ భాషలో? దొంగలన్నమాట. అంటే సంఘాన్ని దొంగల అడ్డాగా మార్చినటువంటి, దొంగల గుహగా మార్చినటువంటి వారిలో మొట్టమొదటి దొంగ ఎవరు అని అంటే బోధించేవాడే దొంగ. ఆల్మోస్ట్ కాదని మీరు అనగలరా? ఏమంటే కొన్ని సంఘాలు ఎలా ఉంటుందని అంటేనండి, కరెక్ట్గా పాటలు పాడేటప్పుడు సౌండ్ హై పిచ్లో ఉంటుంది, సాక్ష్యాలు చెప్పేటప్పుడు హై పిచ్లో ఉంటుంది. ఏమండి, వాక్యం చెప్పేటప్పుడు మాత్రం లో పిచ్లో ఉంటుంది, వాయిస్ బయటకు వెళ్ళకుండా. ఎందుకు సౌండ్ తగ్గించావు? పట్టుకుంటారనా? ఏమండి, వాక్యం ఫుల్గా వెళ్ళిపోవాలి బయటికి. ఎందుకు సౌండ్ తగ్గించావు? నువ్వు దొంగవు కాబట్టి. ఈరోజు వాక్యం చెప్పలేక, వాక్యాన్ని సరిగా వివరించలేక సౌండ్ తగ్గించేసుకున్నారు చర్చెస్లో. పాటలకు ఎందుకు అంత సౌండ్ పెట్టావు మరి? సాక్ష్యాలకు ఎందుకు అంత సౌండ్ పెట్టావు మరి? ఫస్ట్ ఎవరయ్యా దొంగ అంటే బోధించేవాడు దొంగ అంట. బోధించేవాడే దొంగ అయితే, బాగా వినాలి, బోధించేవాడే దొంగ అయితే కూర్చున్నవారి పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఆ గుహలోనికి వెళ్ళి రికార్డ్ అవుతుంది మెసేజ్. ఇది మీరు భవిష్యత్తులో కూడా వినొచ్చు. ది బైబిల్ పాఠశాల మినిస్ట్రీస్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంది. అక్కడ పోయి మళ్ళీ మీరు చక్కగా మెన్షన్ చేసి మీరు చూడొచ్చు. బోధించేవాడే దొంగ అని బైబిల్ చెప్తుంటే వినేవాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి? ఏమండి, వస్తువులు దొంగిలించే వారిని ఏమంటారు లోకంలో? దొంగ అంటారు. వస్తువులు ఎనిబడి ఏదైనా, బిందులు, చట్లు, తెబాళాలు, వస్తువులు, ఆభరణాలు, నగలు ఏవైనా కానీ దొంగిలించేవాళ్ళు దొంగ అంటారు. మరి ఈ సృష్టిని కలిగించినటువంటి వాని దేవుని మాటలను దొంగిలించేవాడిని ఏమంటారు? చెప్పాలి. ఈ సృష్టిని మాట వల్ల కలిగించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన కొన్ని మాటలు రాశాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల రూపంలో ఎన్నో అధ్యాయాలు, ఎన్నో వచనాలు, ఎన్నో పదాలు రాసుంటే
ఆ మాటల్లో ఉన్న సారాంశాన్ని సమాజానికి అందించకుండా ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టుగా నీకు నచ్చినట్టుగా చెప్పేటటువంటి వాడిని ఏమని చెప్పింది బైబిల్? దొంగ దొంగ అని చెప్పింది. చూసారండి, దొంగ అని చెప్పింది. దొంగల గుహగా మార్చినటువంటి దుర్మార్గుల్లో మొట్టమొదటి దొంగ దొరుకుతున్నాడు మనకెవరు? బోధకుడు, సేవకుడు, కాపరి, పాస్టర్, బిషప్, పోపు, ఆర్చ్ బిషప్, వీళ్ళందరూ ఈ కేడర్లోనే ఉంటారు. ఏమండి, అసలు ఆయన మాట ఎలాంటిదో తెలుసా మీకు? అసలు దేవుని మాట ఎలాంటిదో మీకు తెలుసా? అదే ఇర్మియా గ్రంథం 5 వచనంలోకి ఒకసారి చూడండి, 29వ వచనం. ఏమంటే దేవుని మాట ఏమనుకుంటున్నారు మీరు? 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట ఎలాంటి మాట అంట? తగలబెట్టుద్దంట. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? ఏమండి, దేవుని మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది కాదా అంటే ఈ అగ్ని లాంటి మాట, ఏమండి, ఈ అగ్ని లాంటి మాట ఎవరినైనా మారుస్తుందా లేదా మీరు చెప్పండి? ఏమంటే అగ్ని తగలబెడతామంటే అర్థం ఏంటి తెలుసా? అగ్ని వేస్తే అంత గడ్డివాము కూడా, అంత కుప్పలు కూడా తగలబెడిపోయి ఇంత బూడిదైపోద్ది కదండి, కదండి. అయితే దేవుని మాటలు కూడా అగ్ని లాంటి ఈ మాటలు హృదయంలోనికి వెళ్ళిపోతే అలా మార్చేస్తుందంటండి. అగ్ని లాంటి నా మాటలను, మార్చే మాటలను సమాజానికి చెప్పకుండా, అగ్ని లాంటి మాటలను చెప్పకుండా మార్చేసి వారికి నచ్చినట్టుగా చెప్పేవాడే దొంగ. దొంగను పట్టుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారు ఏంటండి? కదండి, మీకు దొంగలతో పని లేదు. మీ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు తెలుస్తుంది మీకు. నేను సంఘాన్ని ప్రేమించేవాడిని కాబట్టి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని బిడ్డలు కాబట్టి, ఆ తహతహుల బాధ ఏంటో తెలుసు కాబట్టి ఈ పాట మీ మధ్యకి వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడండి? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. చూడండి, అంటే బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? నా మాట చాలా బలమైనది అంటున్నాడు. ఎంత బలం అంటే ఆ మాటలు హృదయాల్లోనికి వెళ్ళిపోతే పాపాన్ని కూడా కడిగేసుకుంటారన్నమాట. అంత బలమైనటువంటి మాట. అందుకే నా మాట బలమైనది అంటే పాపాన్ని కడిగి వేసుకునేది. అమ్మో, ఇక నేను మారిపోవాలనిపించింది అప్పుడప్పుడు మెసేజ్ విన్న తర్వాత. నేను, నా కుటుంబము, నా భర్త దేవుని సన్నిధిలో, దేవుళ్ళు గొప్పగా ఎదగాలనుకుంటారు. అయ్యో, ఆ తల్లికి అర్థం కావట్లేదు, అసలు ఆ దేవుని సన్నిధే దొంగల గుహ అయింది. అర్థమవుతుందండి? మీ చేతుల్లోనే ఉంది అంతా. అప్పుడప్పుడు మనకు కూడా ఎలా ఉంటుంది, ఎక్కడో చోట ముందు ఆదివారం మందిరంలోకి వెళ్ళి గడిపితే కానీ హాయిగా ఉండదు. అంటే దొంగలు అడ్డాకి వెళ్తే కానీ నీ తల్లికి హాయిగా ఉండదు. నీ చేతిలో ఉన్నటువంటి విలువైన మాటలు ఏ రోజైనా తెరిచి చూసావా? అండి, చదవండి ఎంత గొప్పగా ఉందండి. నా మాటలు అగ్ని వంటిది కాదంటే నా మాటలు వింటే మారిపోతారు. నా బలమైనటువంటి మాటలు వింటే, ఏమంటే నా బలమైనటువంటి మాటలు వింటే పాపాన్ని కూడా కడిగి వేసుకుంటారని పై వచనాల్లో అంతగా చెబితే, ఆ బలమైన మాటలు సమాజానికి అందకుండా, ఆ యొక్క అగ్ని లాంటి మాటలు సమాజానికి చెప్పకుండా చేసి దొంగలుగా మారిపోయారు. దొంగల అడ్డాగా మార్చారు. కాదని అనగలరా అండి మీరు? కింద వచనాల్లో అదే ఉంది మరి. ఏమండి, ఈరోజు సుత్తె లాంటి మాటలు కాకుండా, ఏమండి, నా మాట సుత్తి వంటిది కాదా అంటే, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటే, ఈరోజు సుత్తి లాంటి మాటలు లేవంట, సుత్తి కొట్టే మాటలు ఉన్నాయి అన్ని. నిజమండి, సేవకుడు నోట సుత్తి లాంటి మాటలు రావట్లేదు, సుత్తి కొట్టే మాటలు వస్తున్నాయి, వేస్ట్ మాటలు వస్తున్నాయి కాదా? అవునా? నువ్వు సుత్తి లాంటి మాటలు చెబితే హృదయాలు మారిపోతాయి. నువ్వు సుత్తి లాంటి మాటలు, అగ్ని లాంటి మాటలు చెబితే, అయ్యో నేను పరలోకానికి వెళ్ళిపోవాలంటే పాపం అడ్డొస్తుంది అని పాపాన్ని కడిగి వేసుకుంటారే. హృదయంలో కల్మషం ఉందని కల్మషాన్ని కడిగి వేసుకుంటారే. అలాంటి కడిగి వేసుకునే మాటలు చెప్పకుండా సుత్తి చెబుతున్నారంటండి. ఇలా సుత్తి చెప్పే వాళ్ళందరూ కూడా సఫారీలు, కోట్లు వేసుకుని సుత్తి చెప్పే వాళ్ళందరూ కూడా దొంగలు అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. చూసారు ఏ రోజన్నా మీరు?
మీకేం అవసరం లేదు. మీరు మీ కుటుంబాలు బాగుంటే చాలు, మీ పిల్లలు బాగుంటే చాలు. అయ్యో, సంఘానికి రక్తాన్ని కార్చినటువంటి క్రీస్తు ఎంత బాధపడుతున్నాడు, ఆ క్రీస్తును పంపించినటువంటి తండ్రి ఎంత ఘోషిస్తున్నాడు. నా మందిరం అని చాటబడినటువంటి మందిరం మీ దృష్టికి దొంగలకు పోయినదని కనుగొన్నాడంటండి బాబు దేవుడు. ఆయన వెరిఫై చేశాడంట. ఎందుకంటే నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పడుకుండుట వెరిఫై చేస్తూ, నువ్వు సంఘములోనికి వెళ్ళిన తర్వాత సంఘము ఏ పరిస్థితిలో ఉందో కూడా వెరిఫై చేస్తే దొంగలు అడ్డాగా మార్చుకుంటున్నారటండి బాబు. ఇలాంటి దొంగలను ఏరిపారేయటానికే అలాంటి అడ్డాలకు మనం వెళ్ళకోకుండా, ఇదిగో ది బైబిల్ పాఠశాల మినిస్ట్రీస్ అనే ఇదిగో నిజమేనండి ఇలాంటి ఛానల్ ఒకటి ఏర్పాటు చేసి మీ మధ్యకి ఇలాంటి విలువైనటువంటి మాటలు అందించడానికేనండి ఈ యొక్క మార్పులు. నిజం ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు నిజంగా మరి ఇర్మియా గారితో చెప్పినటువంటి ఆ మాటలను బట్టి సుత్తి లాంటి మాటలు లేవు. ఈరోజు సుత్తి వేస్ట్ మాటలు ఈరోజు సమాజంలో ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి. ఈరోజు ఇర్మియా గారికి ఇచ్చిన పవర్ ఏంటో తెలుసా అండి మీకు? ఇర్మియా గారికి ఒక పవర్ ఇచ్చాడు. ఎలాంటి పవర్ ఇచ్చాడు తెలుసా? అదే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలోకి రండి. అదే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఎలాంటి పవర్ ఇచ్చాడో మీరు చూడాలి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నీ మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాటలు ఇచ్చి ఉన్నాను. సేవకుడు నోట దేవుడు మాట ఉండాలంట, టైం పాస్ మాటలు ఉండకూడదు. చూడాలి, నువ్వు సేవకుడా, నీ నోట నా మాట ఉండాలి తప్ప నీ ఓన్ మాట ఉండదు. నువ్వు నోరు తెరిస్తే బైబిలే మాట్లాడాలి, నోరు తెరిస్తే లింక్ లో ఉన్న లింక్ రిఫరెన్సే మాట్లాడి తప్ప ఏ పిట్ట కథో ఏ ఇంకో కథ నువ్వు చెప్పకూడదు. అది నీ మాట. అది ఈరోజు పెద్ద పెద్ద సేవకులు కూడా పిట్ట కథలతో టైం పాస్ చేస్తున్నారు తెలుసా మీకు? ఇర్మియా గారితో చెప్తున్నాడు, ఇర్మియా నీ నోట నా మాట ఉండాలి, నీ మాటలు ఉండకూడదు. చిత్తం ప్రభువా, నీ మాటలే చెప్తాను నాయన, నా మాటలనే అసలు నువ్వు ఎత్తకూడదు. ఎలా చెప్పాలో తెలుసా నా మాటలు? పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఏమంటాడండి? ప్రవక్త నోటిని ముడితే ప్రవక్త ఎలా మాట్లాడతాడో తెలుసా అండి? ఎలా మాట్లాడుతాడో తెలుసా? సుత్తి చెప్పడంట. ఏం మాట్లాడతాడు? ఇదిగో పెళ్ళగించుటకును, విరగ్గొట్టే మాటలు. ఏమండి? నశింపు చేయవాడిని పడద్రోయటానికి, కట్టడానికి, నాటడానికి నేను నియమించున్నాను. ఇర్మియా గారితో పాటు కొంతమంది ప్రవక్తలంట, మేము కూడా భక్తులమే, మేము జతపని వారమే. ప్రవక్తలు అంటున్నారు, ఇర్మియా నువ్వే కాదు, మేము జతపని వారమే, మేము భక్తులమే అని ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడంట. దేవుని మాట దొంగిలిస్తున్నారు వాళ్ళు. ఇర్మియా గారి మా నోటి వెంట నా మాట వస్తుంది, దేవుడి మాట. ఆయన దగ్గర జతపని వారిగా ఉన్నటువంటి వారి నోటేమో వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు దొంగలంట. అంటే సేవకుడి మాట ఏ మాట రావాలి? దేవుని మాట తప్ప ఇంకా ఏ ఎగ్జాంపుల్ కూడా లోకంలో తీసుకోకూడదు నువ్వు. ఇక అసలు కథలకి, కల్పనా కథలకి ఏమండి అసలు అవకాశం ఉందా అండి? నోరు తెరిస్తే ఎలా ఉండాలి? పెళ్ళగించే మాటలు, బద్దలు కొట్టే మాటలు, విరగొట్టే మాటలు. అదే చెప్తున్నాడు చూడండి, ఇర్మియా గారు అదే చెప్తున్నాడు. నశింప చేసే మాటలు, అగ్ని లాంటి మాటలు, హెచ్చరించే మాటలు రావాలన్న. ఈ రోజు హెచ్చరించే మాటలు చెప్తారా? ఎక్కడ సంఘాల నుంచి వెళ్ళిపోతాయో, మీ నుంచి వచ్చేటటువంటి ఏమండి కానుకలు ఎక్కడ ఆగిపోతాయో అని చెప్పేసి వక్రీకరణ మాటలు చెప్పి దోచుకునేవాడిని దొంగ అంటారు. మరి మీ ఆటల సంగతి ఏంటి? మీ కుటుంబాల సంగతి ఏంటి? మీ భర్తల సంగతి ఏంటి? మీ బిడ్డల సంగతి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి రేపు కన్ను మూసిన తర్వాత? ఎవరండి రక్షించేది? ఆ అగ్ని లాంటి ఈ మాటలు రక్షించాలి. ఈ మాటలు సంఘంలో దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుతాయి? బడుల్లో దొరుకుతాయా అండి? ప్రాథమిక పాఠశాలలో దొరుకుతాయా? కాలేజీలో దొరుకుతాయా? విశ్వవిద్యాలయాల్లో దొరుకుతాయా? అది బ్రతకటానికి చెప్పేటటువంటి మాటలు. సంఘంలో దేవుని మాటలు, ఆత్మలు రక్షించేటటువంటి మాటలు. ఇలాంటి విలువైనటువంటి మాటలను చెప్పకోకుండా దాచిపెట్టేవాడిని ఏమంటారండి? దొంగ అంటారు. అంటే ప్రతి హృదయాన్ని మార్చే మాటలు చెప్పకుండా టైం పాస్ మాటలు చెప్పేటటువంటి వాడిని ఎవరని చెప్పింది బైబిల్?
దొంగ అని చెప్పింది. ఒకసారి యోహాను సువార్త దగ్గరికి రండి. యేసు ప్రభుల వారు కూడా ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ప్రభుల వారు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారలారా. 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఈ పదం అండర్లైన్ చేసుకోవాలి. నాకు ముందు వచ్చిన వారందరూ అన్నది చూడండి, ఉందండి. నాకు ముందు వచ్చిన వారందరూ అండర్లైన్ చేసుకోండి. దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ సమాజం చూసి. నాకు ముందు వచ్చినటువంటి వారు అందరూ కూడా ఎలా ఉన్నారంట? దొంగలు దోచుకొని వారునై ఉన్నారు. ఎంత చక్కగా ఉందో చూడండి. అంటే ఇర్మియా గారి కాలంలో ఉన్న వారందరూ ఎవరు ఇప్పుడు? దొంగలే. ప్రవక్తులు అని చెప్పుకున్నటువంటి వారు అందరూ కూడా దొంగలే. ఇర్మియా గారు ఒక్కడే ప్రవక్త, మిగతా వాళ్ళు ప్రవక్తలు చెప్పుకున్నారు, కానీ వాళ్ళు ప్రవక్తలు కాదు, దొంగలు. నాకు ముందు వచ్చిన వారు అందరూ దొంగలే. ఈ రోజు ప్రతి సంఘాన్ని దొంగలుగా మార్చింది ఎవరు అంటే ప్రవక్తల కోసం చెప్తున్న మాటలు ఇవి. ప్రవక్తల కోసం చెప్తున్నటువంటి మాటలండి ఇవి. ప్రతి సంఘాన్ని దొంగలుగా మార్చింది ఎవరు అంటే దాంట్లో ప్రవక్తలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. నా మాట చెప్పి మార్చరు. దేవుని మాట చెప్పి మార్చరంట వీళ్ళు. సొంత మాటలు చెప్పి టైం పాస్ చేస్తున్నటువంటి వారందరూ దొంగలేనట. దొంగల గుహగా మార్చుకున్నారంట. నా మాట చెప్పి పెళ్ళగించరు. అందుకే ఇర్మియా గారితో చెప్పాడు కదండి, నా మాట చెప్పి పెళ్ళగించరు, నా మాట చెప్పి బుద్ధి చెప్పరు, నా మాట చెప్పి హెచ్చరించరు. దేవుని మాట హెచ్చరించే మాట, దేవుని మాట అగ్ని లాంటి మాట, దేవుని మాట సుత్తి వంటి మాట, దేవుని మాట బలమైన మాట. ఈ బలమైన మాటలు పక్కన పెట్టి బలహీనమైనటువంటి మాటలతో టైం పాస్ చేస్తూ సంఘాన్ని, ఆత్మలను అగ్నిగా హోతయ్యేటట్టు చేస్తున్నారే. ఇలాంటి వాళ్ళందరూ, ప్రభువుకు ముందు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దొంగలేనట్ట, దోచుకునే వాళ్ళేనట్ట. ఇరిమియా గ్రంథం మళ్ళీ రండి. ఇరిమియా గ్రంథం ప్రభుల వారిని అడిగినా అదే చెప్తున్నాడు, దేవుణ్ణి పరమ తండ్రిని అడిగినా కూడా అదే చెప్తున్నాడు. ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయం, ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయం 30వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. 30వ వచనం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇలాంటి వాళ్ళందరికంట దేవుడంట విరోధంటే బాబు. దేవుడు మాటలు పక్కన పెట్టి సొంత మాటలు డబ్బా కొట్టుకునే వాళ్ళందరూ విరోధులంట దేవుడికి. చూసారండి ఈ రోజు మందిరానికి వెళితేనండి, ఏదైనా ఆలయానికి వెళితే ఏమండి అక్కడ అన్ని నవ్వులు ఎకేకలు పక్కపక్కలే తప్ప ఏమండి సమాజాన్ని, హృదయాన్ని మార్చే మాటలు లేవు నీకు ఇక్కడ. ఏమంటే ఏ రోజైనా మీరు పాఠశాలకి చాలా సంవత్సరం చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడన్నా నవ్వే మాట విన్నారండి మీరు? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఈ 3 రోజుల సదస్సులో గ్రౌండ్లోకి వెళ్తే అబ్బా ప్రశాంతంగా నవ్వుకున్నానండి 3 రోజుల సదస్సులు అన్నారు. నవ్వుకోవటానికండి సువార్త సభలో? చెప్పాలి మీరు, నవ్వుకోవటానికండి? హృదయాలు మార్చుకోవడానికి సభలు పెట్టాలి, హృదయాలు మార్చడానికి సంఘానికి వెళ్ళాలి. కానీ హృదయాలు మార్చే సంఘాలు లేవు ఈరోజు. నవ్వుకోవటానికైతే ఇంట్లో జబర్దస్తులు పెట్టుకోవచ్చుగా, మందిరానికే పోవాలా? చూసారండి ఏం మాట్లాడుతున్నాను చూడాలి. కాబట్టి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. అలాంటి వాళ్ళకి నేను విరోధిని. అలాంటి విరోధులతో మీరు పొత్తు, అలాంటి విరోధులతో మీ సహవాసమేమో. జాగ్రత్త అని చెప్తున్నాడు చూడండి. జాగ్రత్త 31వ వచనం. వాళ్ళు ఏం చేస్తారో చెప్తున్నాడు చూడాలి. ఈ మాటలు చూడాలి మీరు. వాళ్ళు ఏం చేస్తారంటేనంట 31వ వచనం, స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు. ఏమన్నా వాళ్ళ నాలుకలు అద్దు ఉండదండి, ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. స్వేచ్ఛగా అన్నది చూడండి. నాలుకలు అంటే స్వేచ్ఛగా మాట్లాడతారంట, ఏదంటే అది మాట్లాడుతూనే ఉంటారంట. బైబిల్ అమ్మో దేవుడు ఏం మాట్లాడతాడు, ఈ మాట నేను ఇలా చెప్తాను, ఇది ఎంతవరకు రైటో రాంగో చాలా జాగ్రత్తగా చెప్పాలని భయం లేదు వీళ్ళకి. స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దేవోక్తులు ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాడు చూడండి. అంటే దేవుడు ప్రకటించినట్టుగా ప్రకటించరంట వీళ్ళు. దేవుడు ఎలా ప్రకటించమని చెప్పాడు? అగ్ని లాంటి మాట, దహించేటట్టుగా ఉండాలి. బండను బద్దలు కొట్టే మాట, సుత్తు వెంటగా బలంగా ఉండాలని దేవుడు మాట చెప్తుంది. వీళ్ళు అసలు అంటే బలమైన మాటలు ఏమి ఉండవండి సంఘాలు. మీరు ఎంతకాలం వెళ్ళి ఏమి నేర్చుకోరు కూడా. అలాంటి వాళ్ళకి
వారికి నేను విరోధిని అంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు వారికి సంబంధం లేదు. స్వేచ్ఛగా నాలుకలు ఆడిస్తూ ఉంటారంట. ఒక మాటను తీసుకుని వారికి నచ్చినట్టుగా చెప్పేస్తా ఉంటారు. మీరు బాగా చూడాలి. ఇక్కడికి వస్తే మీరు ప్రతి రెఫరెన్స్ టు రెఫరెన్స్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీకు ఎక్కడ మీకు చక్కగా బైబిల్ వివరించుకోవడం మీకు ఎక్కడ ఉండదు. ఇంకా ఒక రెఫరెన్స్ చదివిస్తారు, జిప్పేసి ఆ మూలకి ఈ మూలకి తిరుగుతూ ఉంటారు. మీరు ఆయన చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఆయన మీ దృష్టిలో పెద్ద సేవకుడు, కానీ దేవుడి దృష్టిలో పెద్ద దొంగవాడు. ఎవరు పట్టుకోవాలి ఇవన్నీ? అందుకే దేవుడు కనుగొన్నాడంటండి బాబు. ఇర్మీయా గారితో చెప్పాడు, కనుగొన్నాడంట. నా నోటిని వాడుకొని మళ్ళీ ప్రార్థన చేస్తారు ప్రారంభించేటప్పుడు. అయ్యా నా నోటిని నువ్వు బోరగా వాడుకొని అంటాడు. అక్కడ చెప్పేదాన్ని మాత్రం వాళ్ళకి నోటికి వచ్చినని చెప్పుకుంటూ ఉంటారు. దేవుని మాటలు మాత్రం చెప్పరు కదా. నీ సిలువు చాటు దాచుకొని ఆయన దాచుకుంటూ నువ్వేం మాట్లాడుతావు? సిలువు చాటుకు పోయినోడు ఏం మాట్లాడతాడు? సిలువు ముందు ఉండాలి మాట్లాడేవాడు. నా సిలువు చాటును దాచుకోవాలంట. మరి దొంగోడు మరి దాక్కునే ఉంటాడు. మరి బాగా గమనించాలండి ఇవన్నీ కూడా. ఏమిటి, అన్ని వారికి నచ్చిన మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వారంతా దొంగలని చెప్తుంది బైబిల్. బాగా గమనించాలి. వినేవారు బైబిల్ తీసి చూడరు. ఇంకేం తెలుస్తుంది ఈ దొంగల యొక్క వ్యవహారాలు? ఏమిటి, వినేవాళ్ళే బైబిల్ చూడరాయా? ఇంకా ఈ దొంగలు చెప్పేది ఏం తెలుస్తుంది మీకు? అసలు ఏమీ తెలియదు. ఈ దొంగల వ్యవహారాలు మీకేమీ తెలియదు. 32 వచనం పైకి వీళ్ళు ఏం చేస్తారంట? మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచ్చు. మాయా స్వప్నములు చెబుతారంట. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచ్చు అబద్ధముల చేత. అంటే మాయా స్వప్నములు అంటే రాత్రి దర్శనములో దేవుడు చెప్పాడని, రాత్రి దర్శనములో మాట్లాడని చెప్పేవే మాయా స్వప్నములు. నా ప్రజలను దారి తొలగించు వారికి అన్ని చూడండి మీరు ఇక్కడ. మాయా స్వప్నములు చెప్పుతూ అబద్ధముల చేత, మాయా ప్రగల్భముల చేత నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. రాత్రి నాకు కళ్ళకు వచ్చాడు, రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఏమండి, ఇలాంటి కలబొల్లి మాటలు ఆ రోజే ఇర్మీయా గారి కాలంలో చెప్పేటటువంటి వారికి నేను వాళ్ళకి విరోధినని చెప్తాను. చూడు, విరోధినని చెప్తున్నాడు. చూడండి, నేను విరోధిని అంటున్నాడు. అంటే దేవుని మార్గాన్ని పక్కన పెట్టి దారి తొలగించి నేనే మార్గాన్ని పరలోకం వెళ్ళకోకుండా అడ్డుపడుతూ ఉంటాడంట వీడు. బాగా గమనించాలి ఇవన్నీ. పరలోకం వెళ్ళకుండా అడ్డుపడుతూ ఉంటాడంట. 32 వచనం కంటిన్యూ. నేను వారిని పంపలేదు. ఉందండి, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వను లేదు. వారు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకారులు కారు. ఏమైనా ప్రయోజనం ఉందండి వాళ్ళ వల్ల? ఏ మాత్రం కూడా వాళ్ళతో ప్రయోజనం లేదంట. వాళ్ళు లేదు మీరు బతకలేరు. భక్త కన్నా భయపడతారో లేదో తెలియదు, కానీ ఇలాంటి దుర్మార్గులకు మాత్రం మీరు గజ ఒరిగిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు వారి వల్ల ఏ మాత్రమును మీకు ప్రయోజనం లేదు. మీ దగ్గర దోచుకోవడానికి తప్ప. వాడు దొంగ అంటే బాబు ఆల్మోస్ట్ మెజారిటీ పాస్టర్స్ అంతా వీళ్ళే. ఏ మాత్రం ప్రయోజనం లేని వాడి వెంటానా మీరు వెళ్ళేది, వెంబడించేది, నేర్చుకునేది? ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదట. బాగా గమనించాలి. బోధించేవాడే ప్రయోజనం కానప్పుడు, దేవుని దృష్టిలో బోధించేవాడే ప్రయోజనం కానప్పుడు బోధించే బోధ ప్రయోజనం అవుతుందా చెప్పాలి మీరు. బోధించేవాడు ప్రయోజనం లేదట. వాడు నోటి నుంచి వచ్చే బోధ ఏమైనా ప్రయోజనం ఉందంటే నో యూజ్లెస్ బోధ వింటున్నారు మీరు. పరలోకానికి వెళ్ళే బోధ కాదండి, టైంపాస్ బోధ, సుత్తి బోధ అండి. సుత్తి కొట్టే బోధలు ఇవన్నీ. వారిని నేను పంపలేదు. వాళ్లే కొన్ని మినిస్ట్రీల్లోకి వెళ్ళి ఏదో బతుకు తెరువు కోసం ఎక్కడ బతకలేక రాత్రి దర్శనం వచ్చిందని సేవకుడు అవతారంతో కోటి తగిలితే చాలా పాస్టర్ అయిపోయాడు. ఏం చేయటానికి? దొంగల గుహం తయారు చేయటానికి. ఇప్పటివరకు ఏమంటున్నారు మీరు కదండి? సంఘములో బాగా వినాలి. సంఘములో ఫస్ట్ దొంగలు ఎవరయ్యా అంటే బైబిల్ ఏం చెప్పింది? బోధకులు. అందుకే బైబిల్ ఏముంది తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం. నా సహోదరులారా, అందుకు అంటున్నాడు చూడండి, బోధకులమైనటువంటి మనము
మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసారండి, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అందరూ బోధకులు. ఈరోజు పద్దెప్పినోడు బోధకుడే. ఏమంటే అసలు బైబిల్ చదవనోడు కూడా బోధకులే. పక్క నుండి పాపం అమ్మగారు అందిస్తూ ఉంటారు, ఇది చదువు ఇది చదువు. పాపం అసలు నడవదండి బాబు కొంతమందికి బైబిల్, ఆయన కూడా పాస్టర్ అయిపోతా ఉంటాడు. ఓ వాళ్ళకి నమస్కారాలు, దండాలు, సంస్కారాలు. బోధకులమైనటువంటి మనం మరి కఠినమైనటువంటి తీర్పు ఉంది కనుక బోధకులు కాకుండా అంటున్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడండి, చదవండి. 2:21 వీళ్ళ వేషాలు చూడండి. మాయా స్వప్నములు స్వేచ్ఛగా 4 ఎటొత్తాటే. 2:21 ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఎదుటి వానికి బోధించావు నువ్వు బాగానే, మరి నువ్వు చెప్పు, నువ్వు బోధించుకోవా. ఎదుటోళ్ళు దొంగతనం చేయొద్దు అన్నావు, నువ్వు మాత్రం దొంగతనం చేస్తున్నావు, అంతే కదండి. ఎదుటోళ్ళు అయ్యో దొంగతనం చేయకూడదు ఆయన, ఆ 10 కిలో కాకిరి ఉంది అన్నావు, నువ్వు మాత్రం దేవుని మాటలో ఉన్నదన్నట్టుగా చెప్పుకోకుండా దొంగతనం చేస్తావు, మరి నిన్నేమనాలి. అందుకే అంటున్నాడు, ఎదుటి వానికి బోధించి నీకు నీవు బోధించుకొనవా. దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలదవా. ఏం దొంగతనం చేసాడు చెప్పండి ఇప్పుడు సేవకుడు. దొంగిల వద్దని చెప్పావు, ప్రకటించావు, మరి నువ్వు దొంగతనం చేస్తావేంటి. ఏం దొంగిలించాడు ఇప్పుడు చెప్పండి మీరు. దేవుని మాటను దొంగిలించాడండి. అగ్ని లాంటి మాటను దొంగిలించాడు. బండలు బద్దలు కొట్టే మాటను దొంగిలించి, టైంపాస్ మాటలు చెప్పి, దొంగల గుహగా తయారు చేసి. ఏమండి, నిజంగా సమాజాన్ని, సంఘాన్ని దేవుని వైపు మళ్లించుకోకుండా దారి మళ్లించిన ఏమంటారండి, దొంగలు అంటారండి. అందుకే చెప్పాడు బైబిల్లో, దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలేదవా. అమ్మ వ్యభిచారం చేయొద్దనంటాడు. ఊరికి ఒక అమ్మాయిని మెయింటైన్ చేసి అక్కడ మ్యారేజ్లు కూడా చేసేసుకుంటాడు. మరి ఆ రోజు కనపడే పాస్టర్ ఎవరు? అక్కడ పాస్టర్ అమ్మ. మరి ఈ రోజు ఇక్కడ కనపడే ఈ ఊరు పాస్టర్ అమ్మ. మరి ఆ ఊర్లో ఇంకో స్టేట్లో పోతే అక్కడ పాస్టర్ అమ్మ. ఇదేంటి? వ్యభిచారం మాత్రం చేయొద్దని విరగదీసపడ్డావు. ప్రజల్లో తెలుసు వెలుగు పాపం చేశారు. తర్వాత సరిదిద్దుకుంటారేమో అగ్ని లాంటి మాటలు వెళ్తే హృదయంలో. మరి నువ్వెందుకు చేస్తున్నావు? దొంగలు ఎందుకని చెప్పేసి ప్రకటించి నువ్వు మాత్రం దేవుని మాటలు దొంగలిస్తావా కదండి. దొంగోడికి ఇక్కడ చేయలే, అంతే కదండి. దొంగోడికి ఇక్కడ చేయలే, కానీ నీకు మాత్రం పర్మనెంట్ జైలు ఒకటి ఉంది, రెడీ చేశాడు. ఎక్కడది? నరకం. అగ్ని ఆరదు, పురుగు జారు. అక్కడ బెయిల్ ఉండదు. బెయిల్ ఎవరు అక్కడ? ఎవరు వాదించే వాళ్ళు ఎవరు ఉండరు నీ పక్షాన. అర్థమవుతుంది లేదండి. ఎవడు విడిపించేవాడు ఉన్నాడు. బాగా గమనించాలి. దేవుని మందిరాన్ని దొంగలగుగా మార్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే బోధకులు, ఒకప్పుడు ప్రవక్తలు. ప్రభు అంటున్నాడు, నాకు ముందు అందరూ దొంగలు. నాకు ముందు వచ్చినటువంటి వాళ్ళందరూ, మత్తయి సువార్త చదివా, నాకు ముందు వచ్చినటువంటి వారు అందరూ దొంగలండి. ప్రభు వెళ్ళిన తర్వాత అందరూ మంచోళ్ళేనా? ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత మరీ చెప్పాడు బైబిల్. ఏముంది తెలుసా అండి? ఇదిగో క్రూరమైన తోడేళ్ళు అని ఉంటుంది బైబిల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో రాసుకోండి. యేసు ప్రభు నోట వచ్చినటువంటి మాట. అయ్యా క్రూరమైన తోడేళ్ళు. పైకి ఏమో గొర్రె తొడుగు వేసుకుంటారు, లోపల మాత్రం తోడేళ్ళ స్వభావం అని ఉంది. అంటే నాకు ముందు వచ్చిన వాళ్ళు దొంగలే, నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా దొంగలేనాయన, క్రూరమైన తోడేళ్ళు అంటాడు బాబు అని చెప్తున్నాడు. మరి పౌలు గారు ఏమన్నా చెప్తున్నాడు అంటే, పౌలు గారు కూడా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటారు చూడండి. 20వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం పౌలు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మిమ్మును మీలో ప్రవేశించును. నాకు తెలిసేసరే క్రూరమైన తోడేళ్ళు అంటే వీళ్ళందరూ ఎవరంటే దొంగలండి బాబు. దొంగలు బాగా గమనించాలి. ఈ రోజు మనుషుల మీద బ్రతికే బోధకులే, విశ్వాసుల మీద బ్రతికే బోధకులే ఉన్నారు కదండి. విశ్వాసుల మీద పడి బ్రతకడం, మనుషుల మీద పడి బ్రతకడం, బాధపడినా హెచ్చరించే బోధలు లేవు ఈరోజు. బాధపడినా హెచ్చరించే బోధలు లేవు, శుద్ధమంటూ మాటలు లేవు, బండను బద్దలు కొట్టే మాటలు
మాటలు లేవు. వాక్యము బాగా గమనించాలి. మొట్టమొదటి దుర్మార్గుడి గురించి స్టేట్మెంట్ ఇచ్చింది బైబిల్. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించని ప్రతి సేవకుడు దొంగ అవుతాడు. రాసుకోవాలి. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించని ప్రతి సేవకుడు దొంగ అవుతాడు. ఆ దొంగ చెబుతున్న సంఘమే దొంగల గుహగా మారిపోయింది. ఆ దొంగ ఏ సంఘంలో అయితే ఉంటాడో ఆ సంఘం మొత్తం ఏమైపోయింది? ఒక గుహగా మారిపోయింది అనమాట. ఒక గుహగా మారిపోయింది. బాగా గమనించాలి. దేవుని యొద్ద దొంగిలించేవారు మొట్టమొదట ఎవరు అని చెప్పిందంటే ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి బయటకు వచ్చేసాడు మనకి. ఎవరు? బోధకులు. తేలిపోయింది. రైట్, బోధకులు అని తేలిపోయింది కదండి. దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చిన దుర్మార్గులు ఎవరు అని అంటే మొట్టమొదటి లిస్టులో ఎవరున్నారు? బోధకులు, ఒకనాడు ప్రవక్తలు ఉన్నారు. ఇక రెండవదిగా ఎవరున్నారు మనం చూడాలి. రెండవదిగా ఎవరున్నారో చూడాలి. ఒక విషయం మనకు అర్థం, ఇద్దరున్నారండి బాబు. ఇద్దరు చాలా సంఘాన్ని గుహగా మార్చేసేస్తారు. ఒకళ్ళు బయట పెట్టిపోయారు. మనకు జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు ఏ సంఘానికి అయితే వెళుతున్నావు మరి మాకైతే తెలియదు, కానీ నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. నీ కుటుంబం పతనానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అగ్ని లాంటి మాటలతో నిన్ను దేవునికి దగ్గర చేసే మాటలు ఒకవేళ లేకపోతే ఇదే అగ్నికి రేపు నువ్వు ఆహుతి అయిపోతావు. జాగ్రత్త. ఇక